వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ప్రతి గ్రామాలలో రైతన్న మీకోసం వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని వ్యవసాయ శాఖ అధికారిని కృష్ణవేణి అన్నారు. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం జైతవరం గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్లకు ప్రాధాన్యం ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు లభిస్తుందన్నారు. ఈ 5 అంశాలపై ప్రతి రైతు కుటుంబాన్ని సందర్శించి చర్చించడం జరుగుతుందన్నారు. ఎంపీటీసీ పైలా ముత్యాలు నాయుడు, సూపర్ సర్పంచ్ కోడూరు గోవిందరావు, హార్టికల్చర్ అసిస్టెంట్ డి వరుణ్ కుమార్తెకు సహాయకులు ఎం శ్రీనివాసరావు, ఏపీసీఎన్ఎఫ్ క్లస్టర్ ఇన్ఛార్జ్ రామలక్ష్మి, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది త్రివేణి, ఉమా, వరలక్ష్మి, పాడి రైతులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కలిపి మనకి కోటింగ్ ఇప్పుడు చూసారా, అవి అందులో ఉన్నవి మినప గింజలు ఉన్నాయి. సో దానికి ఇంకొక 4 గింజలు పెద్ద గింజ వచ్చేటట్టు అది తయారు చేశారు. సో దీనివల్ల ఏంటంటే ఇది మనం పొలంలో ఏంటి, మనం పైన దుక్కి చేసి మామూలుగా విత్తనం జల్లేస్తే వర్షం పడకపోతే ఎన్ని రోజులు ఇది పోతుంది ఇమీడియట్గా, వెంటనే దాంట్లో తేమ ఏది లేకపోతే ఇమీడియట్గా వచ్చిన మొలక దెబ్బ తినడము, అలాగే మొలక రాకపోవడం కూడా ఉంటుంది. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి విత్తనం అనేది నష్టపోకుండా ఉంటాం. విత్తనం మొలక దానికి ఏంటి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ మొన్ననే మనకి పిఎం కిసాన్ ప్లస్ అన్నదాత సుఖీభవ 2 స్టేట్ గవర్నమెంట్ నుంచి 4,000, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2,000 కలిపి 3వ విడత ఇది. అంటే సంవత్సరానికి ఒక రైతు కుటుంబానికి 20,000 ఇస్తున్నారు. దాంట్లో ఏంటంటే మొన్న 3వ విడత, ఆఖరి విడత ఈ సంవత్సరానికి వేశారు. సో దానికి నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత హనుమాన్ జంక్షన్ నుండి సత్రం సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. సత్రం సెంటర్లోని పొట్టి శ్రీరాముల విగ్రహానికి ఆర్య వైశ్యులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అమరావతిలోని సీఎం చంద్రబాబు ఆవిష్కరించిన స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ కార్యక్రమాన్ని లైవ్లో తిలకించారు. వచ్చినప్పుడు ఆర్య వయసు ప్రముఖులందరూ కూడా మహాత్మా గాంధీ విగ్రహం కావాలి అని అడిగారు. మనకి మహాత్మా గాంధీ అక్కడ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క విగ్రహంతో మహాత్మా గాంధీ గారి విగ్రహం, పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహాన్ని కూడా రహదారిగా ఆత్మకూరికి ఒక మణిహార మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం తెలియజేస్తున్నాను. తెలుగు ప్రజల యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించినటువంటి దాదాపుగా 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి తన ఏ లక్ష్యాన్ని అయితే సాధించాలనుకున్నాడో తన ప్రాణ త్యాగంతో దాదాపుగా 58 రోజుల ఆయన యొక్క త్యాగం, దాన్ని ఫలితాన్ని గుర్తించినటువంటి తెలుగు ప్రభుత్వంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ద్వారా జరుగుతున్నది. ఈ అమరావతి రూపశిల్పిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలి. రేపటి యువత కూడా నడిచినప్పుడు అమరావతిని మరి అగ్ర రాష్ట్రంగా, అదేవిధంగా మరొక 6 మాసాల్లో 4 లేన్ల రహదారి పూర్తి స్థాయిలో పూర్తి కాబోతూ ఉంది. అవి పూర్తయ్యేలోగానే ఈ విగ్రహ ప్రతిష్టలు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. టీడీపీ కోశాధికారి కాకినాడ జిల్లా కోటనందూరులో జిల్లా ఆర్యవైశ్య సంఘం జాయింట్ కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ తుని నియోజకవర్గ జనరల్ సెక్రటరీ డాక్టర్ వెలగ వెంకట కృష్ణారావు ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల ఆర్యవైశ్యులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం డాక్టర్ కృష్ణారావు మాట్లాడుతూ
తెలుగు జాతి కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప త్యాగశీలిగా పొట్టి శ్రీరాములు చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వెలగ వెంకట, గంగాధర రంగనాయకులు, కె వీరబాబు, బత్తుల వెంకన్న బాబు, బొడ్డు కన్నయ్య శెట్టి, వెలగ కృష్ణారావు, వెలగ నాగేశ్వరరావు, తాటికొండ నానాజీ, కంకిపాటి రాము తదితరులు పాల్గొన్నారు. గణపతి నగర్ పార్కులో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఇంత సంతోషకరమైన వాతావరణంలో ఆయన విగ్రహం ఆవిష్కరించడానికి నన్ను ఆహ్వానించినందుకు, అలాగే ప్రముఖులందరూ వచ్చినందుకు, ఈ కార్యక్రమానికి ఇంత ఘనంగా జరుపుతున్నందుకు మనందరికీ కూడా పాత్ర పోషించి ఆయన మనందరి కోసం 58 నిరాహార దీక్ష చేసి అయినా సరే ఆయన్ని గుర్తు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. చెప్పుకోవడం తప్ప ఆయన ఆదివాసులుగా కాక మనలో రాష్ట్రానికి దేశానికి తగ్గట్టుగా లీడర్లుగా మనం అందరూ తయారవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆరాధ్య దైవం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఉత్పత్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు జయంతి 126వ జయంతి సందర్భంగా ఈరోజు కోటనందూరులో మన రాష్ట్రం తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు, అలాగే బీజేపీ నాయకులు అందరూ కలిసి మన ఆర్యవైశ్యుల యొక్క ఆరాధ్య దైవాన్ని, ఆ రాష్ట్రం కోసం పాటుపడిన వ్యక్తికి 58 అడుగుల విగ్రహాన్ని. నెల్లూరు జిల్లా మణుబోలులో 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్నాయి. మండలంలోని వివిధ ఉన్నత పాఠశాలల నుంచి విద్యార్థులు ఉత్సాహంగా పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విద్యాశాఖ అధికారులు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించారు. మణుబోలు బాలుర బాలికల ఉన్నత పాఠశాలను పరీక్షా కేంద్రాలుగా కేటాయించారు. మండలంలోని వీరంపల్లి, అక్కంపేట, మడమనూరు, బద్దెబోలు హైస్కూల్ నుంచి మొత్తం 213 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. చీఫ్ సూపరింటెండెంట్ లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో పరీక్షలు సజావుగా సాగుతున్నాయి. మరోవైపు ఎటువంటి అవకతవకలు జరగకుండా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఎస్ఐ శివరాకేష్ ఆధ్వర్యంలో పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం పరిధిలో గల పద్మనాభం మండలంలో ఒక ప్రముఖ వ్యక్తి ఫామ్ హౌస్ పై టాస్క్ ఫోర్స్ పద్మనాభం పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. కోడి పందాలు, పేకాట ఆడుతున్న 73 మంది సభ్యులను పట్టుకుని వారి వద్ద నుంచి 8 కార్లు, 3 సైకిళ్లు, 7,56,600 నగదు, 5 LED లైట్లు, 39 మొబైల్ ఫోన్లు, 8 కాక్స్ పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. వేయడమే కావాలి మాకు. రమ్మంటే ల్యాంప్లే కట్టమంటే ల్యాంపులు కట్టాను. నేను అలాగ ఉండిపోతే నాను నా అంటూ నాకు అన్ని ఇచ్చారు ఆయన. మేము నాకు ఇది చేద్దాంరా తిరిగి
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు చివరి సమావేశం అయినందున కమిషనర్ వెంకటరమణయ్యతో పాటు ధర్మవరం ఎమ్మెల్యే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ కాచర్ల లక్ష్మి మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం వారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ధర్మవరానికి చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ అవకాశం ఇచ్చిన మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. తదుపరి మంత్రి సత్యకుమార్ యాదవ్ పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, భవిష్యత్తు ప్రణాళికలపై కౌన్సిల్ సభ్యులతో సమగ్రంగా చర్చించారు. పట్టణంలో పెరుగుతున్న విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయడానికి సుమారు 110 కోట్లతో ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్లు శంషాబాద్ బేగం, జయరాం రెడ్డి, కౌన్సిలర్లు, పురపాలక సంఘం అధికారులు పాల్గొన్నారు. మీకు ప్రజలు ఇచ్చిన బాధ్యత కింద న్యాయం చేసే విధంగా మీరు నడుచుకున్నారని నేను భావిస్తున్నాను. దానికి ధర్మవరం ప్రజలకు అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. అభివృద్ధి అనేది కేవలం ఒక పార్టీకి సంబంధించిన విషయం కాదు. నేను మొదటి సమావేశంలో చెప్పాను, తర్వాత కలిసినప్పుడు చెప్పాను, రాజకీయాలు అనేవి మన అభివృద్ధి విషయంలో మాత్రం ఒకటిగా ఉండాలి. రాష్ట్ర ప్రజలు తరఫున ప్రజలు సంబంధించిన కార్యక్రమాన్ని కలిసికట్టుగా చేసుకుంటూ వచ్చాం. అన్ని మున్సిపాలిటీలు కూడా ఈ సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటి అధిగమించి సిబ్బంది కొరతలు తీర్చుకుంటూ, నిధులు కూడా సమీకరించుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టే దిశగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 లక్షల టన్నుల కూడా ఉంది. మీ అందరూ కూడా మళ్ళీ రాబోయే ఎన్నికల్లో ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రముఖ వైద్యులు డాక్టర్ దానేటి శ్రీధర్ తన చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహకారంతో కొనుగోలు చేసిన వాటర్ ట్యాంకర్ను ఆముదాల వలస మున్సిపాలిటీకి అందజేశారు. సుమారు 8.5 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన ఈ మంచినీళ్ల వాటర్ ట్యాంకర్ను ఆముదాల వలస శాసన సభ్యులు కూన రవికుమార్ చేతుల మీదుగా అధికారులకు అధికారికంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కోసం స్వచ్ఛమైన త్రాగునీరు ఎంతో అవసరమని తెలిపారు. పట్టణంలో నీటి అవసరాలు ఉన్న ప్రాంతాలకు ఈ ట్యాంకర్ ద్వారా త్రాగునీరు సరఫరా చేయడం సులభం అవుతుందని చెప్పారు. సమాజ సేవలో భాగంగా దానేటి శ్రీధర్ చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వచ్చి ఈ ట్యాంకర్ను అందించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎక్స్ చైర్మన్ తమ్మినేని గీత, విద్యాసాగర్, కూటమి ముఖ్య నాయకులు, మున్సిపల్ కమిషనర్, ఇతర ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కుమార్ గారికి, అలాగే మిగతా ప్రజాప్రతినిధులకు, చైర్మన్ గారికి, అలాగే పత్రికా మిత్రులకు, అన్నిటికీ మించి మన కోన కుమార్ గారు అభిమానులు చాలామంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరికీ, అలాగే కమిషనర్ గారికి అందరికీ నమస్కారాలు. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ సార్. మీకు కారణం ఏంటంటే ఆమదాల మున్సిపాలిటీకి నాకు ఒకటి అవసరం ఉంది అని చెప్పి మీరు సిద్ధాంతాలన్నీ ఆమదాల వాళ్ళకి అభివృద్ధికి చాలా దోహదపడతాయి. అలాగే సార్ ఇప్పుడు చెప్పారు చూసారా, వేద మస్తానరావు గారు ఎంపీ ఎక్కడో, ఆయన వెళ్ళి మన ఆమదాల వలస గురించి అడగడం అది మీ నాయకత్వ లక్షణానికి నిదర్శనం. సో ఇదంతా ఏం చేసినా కూడా సార్ ఉత్సాహంగా అంటారు. బట్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఇది నాకు పెద్ద అవకాశం. కోనసీమ జిల్లా తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు 2వ రోజు ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆలయంలో తీర్థ బిందె నది జలాల సేకరణ కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి సహిత లక్ష్మీ హోమం నిర్వహించారు. తరువాత సత్యసేవాకాలం, దివ్య ప్రబంధ పారాయణం భక్తి శ్రద్ధలతో జరిగింది. సాయంత్రం స్వామివారి గ్రామోత్సవం సందర్భంగా పల్లకి సేవ నిర్వహించి అనంతరం గరుడ వాహనంపై స్వామివారిని ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమాలు ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్ రావు సారథ్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు కాస చాముండేశ్వరి, తమ్మన సాయి ప్రసాద్,
మసకపల్లి త్రిమూర్తులు, అర్చక స్వాములు, ఆలయ సిబ్బంది, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం సింగరాయకొండ మండలంలో మలినేని సుశీలమ్మ ఇంజనీరింగ్ కళాశాల సహకారంతో పోలీస్ స్టేషన్ ఎదుట చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రకాశం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు హాజరై ప్రారంభించారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు పోలీసులు పలుచోట్ల చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. అధికారులు చలివేంద్రాలను ప్రారంభించడంతో పాటు పోలీసులు అప్రమత్తంగా ఉంటూ బాటసారులకు చల్లని మజ్జిగ, మంచినీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ సిఐ సిహెచ్ హాజరత్తయ్య, సర్కిల్ పోలీసులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మార్కెట్ యార్డులో నిర్వహించిన మార్కెట్ యార్డు కమిటీ సర్వసభ్య సమావేశంలో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పాల్గొన్నారు. అనంతరం కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులకు ప్రభుత్వం అమలు చేస్తున్న పలు వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పొట్ట రామారావు, వైస్ చైర్మన్ రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఆకుల అరుణ, రాష్ట్ర ఎడ్యుకేషనల్ కమిటీ సభ్యురాలు పెంజ్యాల రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు మీ అందరికీ తెలుసు. రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అనే గత ప్రభుత్వాలు పేరుకు మాత్రమే వాడి పరిస్థితి. కానీ ఈరోజు మన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మన జిల్లాకు సంబంధించి 6,770 కోట్ల రూపాయలు బకాయిలు చేసి వెళ్ళిపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి సంబంధించి మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారి సారథ్యంలో రైతులకి ఆ బకాయిలన్నీ కూడా తీర్చినటువంటి ఘనత ఈరోజు ఎన్డీఏ కూటమి పార్టీ దాన్ని ఈరోజు గర్వంగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా రైతన్న మీకోసం కార్యక్రమానికి సంబంధించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ మాట మీ అందరికి కూడా తెలియజేయమన్నారు. ఆత్మీయ అన్నదమ్ములారా, చెమట వచ్చి సాగు చేసే ప్రతి ఎకరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పునాది. మీరు పండించే ప్రతి పంట ఈ రాష్ట్రానికి బలం. అందుకే రైతు సంక్షేమం, రైతు గౌరవం, రైతు కుటుంబ భద్రత నా ప్రభుత్వాన్ని అత్యున్నతమైన ప్రాధాన్యత ఇస్తున్నాను. మీరు బాగుంటేనే గ్రామం బాగుంటుంది, గ్రామం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రైతులు సంతోషంగా ఉంటేనే ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. ఈ నమ్మకంతోనే వ్యవసాయాన్ని కేవలం జీవనాధారంగా కాకుండా లాభదాయకరమైనటువంటి, గౌరవప్రదమైనటువంటి రంగంగా మార్చాలని మన ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు తీసుకెళ్తుంది. ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు మీ అందరికీ తెలుసు. రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అనే గత ప్రభుత్వాలు పేరుకు మాత్రమే వాడి పరిస్థితి. కానీ ఈరోజు మన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మన జిల్లాకు సంబంధించి 6,770 కోట్ల రూపాయలు బకాయిలు చేసి వెళ్ళిపోతే
మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి సంబంధించి మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారి సారథ్యంలో రైతులకి ఆ బకాయిలన్నీ కూడా తీర్చినటువంటి ఘనత ఈరోజు ఎన్డీఏ కూటమి పార్టీ దాన్ని ఈరోజు గర్వంగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా రైతన్న మీకోసం కార్యక్రమానికి సంబంధించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ మాట మీ అందరికి కూడా తెలియజేయమన్నారు. ఆత్మీయ అన్నదమ్ములారా, మీరు చెమట వచ్చి సాగు చేసే ప్రతి ఎకరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పునాది. మీరు పండించే ప్రతి పంట ఈ రాష్ట్రానికి బలం. వైసీపీ హయాంలో విధ్వంస పరిపాలన చేశారని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టిట్కో ఇళ్ల నిర్మాణం కనీసం 10% పనులు పూర్తి చేయలేని దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. తణుకు పట్టణంలో టిట్కో ఇల్లు పరిశీలించి ఆయన మాట్లాడారు. తణుకు పట్టణంలో 950 మంది లబ్ధిదారులకు టిట్కో ఇల్లు నిర్మించి పంపిణీ చేయడానికి సిద్ధం చేశారని రాధాకృష్ణ తెలిపారు. ఎమ్మెల్యే వెంట పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జరిగింది. మన తణుకు పట్టణంలో 900 సంబంధించి టిట్కో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఆ రోజు 2018-19 సంవత్సరానికి ఇక్కడ మన తణుకుపట్నంలో ఉన్నటువంటి అజ్రం కాలనీలో ఏదైతే నా వెనక వాళ్ళ కనిపిస్తుందో ఈ టిట్కో ఇళ్ళన్నీ కూడా 90% పనులన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. కేవలం 10% పూర్తి చేస్తే లబ్ధిదారులందరికీ కూడా అందించే విధంగా ఈరోజు రెడ్డి విధ్వంసానికి సాక్షిగా ఈ టిట్కో ఇళ్ళు ఈరోజు కనిపిస్తున్నాయి. మనందరం కూడా చూస్తే ఇక్కడ ఏదైతే ఆ రోజు పనులు పూర్తి చేసి ఫ్లోరింగ్లు కంప్లీట్ చేశారు, పెయింటింగ్లు కంప్లీట్ చేశారు, విండోస్ డోర్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి దాదాపు 90% పనులు చేసిన తర్వాత 10% పనులు చేస్తే ఇవన్నీ కూడా లబ్ధిదారులు ఇప్పటికి ఇక్కడ ఉండి ఇక్కడ అన్నీ కూడా సదుపాయాలు వచ్చే అవకాశం ఉంది. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో జంగారెడ్డిగూడెం పట్టణంలో అన్నదాత సుఖీభవ అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే ధర్మరాజు ప్రసంగించారు. అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములు నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం నుండి ఏలూరు వెళ్లే మెయిన్ రోడ్డు వరకు రహదారి నిర్మించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాల్లో పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ డోర్ టు డోర్ చూసుకొని ఇక్కడ అమరజీవి పొట్టి శ్రీరామ్ గారి విగ్రహానికి నివాళులర్పించి దీని తర్వాత ఇఫ్తార్ విందులో కూటమి నాయకులు కార్యకర్తలు అలాగే ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నారు. మరి ఈరోజు చూస్తే స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ 58 రోజుల మరి ఫాస్టింగ్ ఏదైతే మరి పొట్టి శ్రీరామ్ గారు చేశారో దానికి చిహ్నంగా మరి త్యాగానికి చిహ్నంగా అలాగే ఆంధ్ర ప్రజల యొక్క మరి గౌరవాన్ని పెంచుతూ ఈ రోజున అమరావతిలో మరి 58 అడుగుల స్టాచ్యూని అక్కడ అన్వేల్ చేశారు. దాంతోపాటుగా కింద ఓన్లీ బేస్మెంట్ చూస్తే అది కూడా 52 అడుగుల బేస్మెంట్ కూడా పెట్టి మరి ఒక మొత్తం టోటల్గా 110 ఎత్తుగల మరి స్టాచ్యూని ఈ రోజున అన్వేల్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క మరి మంచి కార్యక్రమాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి మన ఆంధ్రప్రదేశ్కి అలాగే ఆర్యవైశ్య సోదరులందరూ కూడా మరి ఇవ్వడం నిజంగా చాలా 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 సంతోషిస్తున్నారు. ఫలంగా ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ అన్నారు. పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని తణుకు రాష్ట్ర ప్రతి రోడ్డులో కోర్టు ఎదురుగా శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పొట్టి శ్రీరాములు జయంతి నిర్వహించడం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కోసం ఒక జాతి అభ్యున్నత కోసం తెలుగు జాతి అభ్యున్నత కోసం ఆయన చేసినటువంటి
కూడా ఈరోజు భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరూ కూడా స్ఫూర్తిగా తీసుకెళ్ళి భావి తరాలకు కూడా పొట్టి శ్రీరాములు గారు అందించినటువంటి స్ఫూర్తిని, అటువంటి చైతన్యాన్ని మనందరం కూడా కలిగించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మన యువ నాయకులు నారా లోకేష్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈరోజు మన అమరావతి ప్రాంతంలో 6.8 ఎకరాలలో 150 కోట్ల రూపాయల వ్యయంతో ఆయన 58 రోజుల పాటు చేసినటువంటి దీక్షకి గుర్తింపుగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఈరోజు మన అందరం కూడా ఏర్పాటు చేసుకుని రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు గారి జయంతిని ఒక ఘనంగా ఈరోజు నిర్వహించుకునే విధంగా, ఆయనకి ఘనంగా నివాళులు అర్పించుకునే విధంగా, ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ విగ్రహావిష్కరణ కూడా చేసుకోవటం ఈరోజు మనందరం కూడా ఆలోచించాలి. పార్వతీపురం మన్యం జిల్లాలో జర్నలిజం నాణ్యతను పెంచేలా వార్తలు ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన ఈ జిల్లాకు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని, పొరుగు జిల్లాల కంటే భిన్నంగా నాణ్యమైన జర్నలిజం ఉండాలని ఆకాంక్షించారు. నెగిటివ్ వార్తలకు ప్రాధాన్యత ఇవ్వడం కంటే వ్యవస్థను మెరుగుపరిచేలా మరియు ప్రజలకు ఉపయోగపడేలా వార్తా కథనాలు ఉండాలని సూచించారు. జిల్లా మీడియా అక్రిడేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. జిల్లాలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు మంజూరు చేసిన 196 కార్డులను కలెక్టర్ మీడియా ప్రజాప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై పాత్రికేయులు దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్లు ఆర్ వైశాలి, పవర్ ట్రిప్పిల్ జగన్నాథ్, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె బాలమన్ సింగ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్ ఎం గజపతిరావు, డివిజనల్ పౌర సంబంధాల అధికారి జీవి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గం ఇరగవరం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బొంతు శ్రీనివాస్ నియమితులైన సందర్భంగా జరిగిన అభినందన సభకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో యువతకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా కమిటీలో వారికి ప్రాధాన్యత కల్పించాలని చెప్పారు. ప్రతి 2 ఏళ్లకోసారి సంస్థాగత నిర్మాణం చేసుకుంటామని, ఇటువంటి సంస్థ గత నిర్మాణంలో లోకేష్ చేస్తున్న సూచనలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. అనంతరం శ్రీనివాసును ఘనంగా సత్కరించారు. వ్యక్తం చేసి శ్రీనుకి సరైనటువంటి కార్యకర్తకి ఈ పదవి బాధ్యతలు ఇవ్వడం ప్రతి ఒక్కరూ కూడా హర్షించినటువంటి పరిస్థితి. హర్షించడంతో పాటు వదిలేకుండా మళ్ళా ఈ రోజు అభినందన సభ ఏర్పాటు చేశారంటే శ్రీను అధ్యక్ష పదవికి ఎటువంటి ఆదాయం లభించింది అనేది దీనికి నిదర్శనం ఈ సందర్భంగా తెలియజేస్తుంది. తెలుగుదేశం పార్టీ రోజు 44 సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి పార్టీ. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుంచి కూడా బడుగు బలహీన వర్గాలకి, విద్యావంతులకు, మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించి ఈ పార్టీ విజయాన్ని ఈరోజు నిరంతరం ఉండే విధంగా పార్టీకి ఒక పటిష్టమైనటువంటి కార్యకర్తల వ్యవస్థను నిర్మాణం చేసి ఈరోజు అటు అధికారంలో ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ప్రజాసేవలో ఉండే విధంగా ఆయన వేసినటువంటి బలమైనటువంటి పునాదుల మీద తర్వాత నిర్భరమైనటువంటి కోటను నిర్మించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు.
ఈ దేశాన్ని మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.